హాయ్ నమస్తే అండి. ఈరోజు మనం పిల్లలకి స్నాక్స్ తయారు చేసుకుందామండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఈ రెసిపీని తయారు చేసుకుందామండి. నేను రైస్ ఫ్లోర్తో తయారు చేస్తున్నాను. ఒక కప్పు బియ్యం పిండి ఉంటే చాలు, 5 నిమిషాల్లో రెడీ చేసి ఇవ్వచ్చు. అంత ఈజీగా రెడీ అయిపోతుంది. ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా ఒక కళాయిలోని 2 గ్లాసులు నీళ్ళు వేసుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. అలాగే ఇందులో వామ్ కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. కొంచెం నలిపేసేసి వేసుకోవాలి. వీటిని బాగా మరిగించాలి. వాటర్ బాగా తెరిలిన తర్వాత ఇందులో మనం బియ్యం పిండి వేసుకోవాలండి. కోట బియ్యం కడిగేసి ఎండబెట్టేసుకొని మిల్లు పట్టేసుకున్నాను. అలా ఇంట్లో లేదు అనుకుంటే మనకి మార్కెట్లో అమ్ముతారు కదండి ప్యాకెట్స్, అవి కూడా వాడుకోవచ్చు. ఇలా 2 గ్లాసుల పిండి వేసుకుంటున్నానండి. వేసేసి కలిపేసుకొని అలా మూత పెట్టేసి అలా వదిలేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇది బాగా చల్లారిన తర్వాత మనం ఓపెన్ చేసి మనం కలుపుకోవాలి. చేత్తోని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. అందులో కొంచెం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి కలిపేసి అందులో మనకి వాటర్ కొద్దిగా యాడ్ చేసుకొని చపాతీలకి మనం పిండి ఎలా కలుపుకుంటామో అలానే కలిపేసుకోవాలి. మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము చపాతీ పిండిలానే కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇది ఎక్కువసేపు మరి నానబెట్టవలసిన అవసరం లేదండి. ముందు మనము వేడి నీటిలోని వేసేసి కలిపేసి పెట్టేసుకున్నాం కదా, ఒక అరగంట అలా పడుతుంది అది చల్లారేసరికి. కాబట్టి మళ్ళీ ఈ పిండి కలిపేసిన తర్వాత మరి మనం టైం ఇచ్చి నానబెట్టాల్సిన అవసరం లేదు. ఇలా కలిపేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకొని మనం చపాతీలు పాముకుంటాం కదండి, అలానే ఉండలు చుట్టేసుకొని మనము చపాతీలా ఒత్తుకోవాలి. కొంచెం దలసరిగానే ఒత్తుకోవాలండి, మరీ పల్చగా చేసేయొద్దు. ఇలా చపాతీ సైజులో పామేసుకొని చివర్లు విరిగిపోయినట్లు ఉంటాయి. ఆ చివర్లు మనం కట్ చేసేసి తీసేసి ఒక నూడిల్స్ తినే ఫోక్తో మనం చిన్న ఘాట్స్లా పెట్టుకోవాలండి దీనికి. లేదంటే ఇవి వేయించినప్పుడు మనకి ఆ చిప్స్ అనేవి పొంగిపోతాయి. అలా పొంగకూడదు. పొంగకుండా ఉంటేనే మనకి క్రిస్పీగా ఉంటాయి. ఒకవేళ పొంగితే మనకి మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా మనము డాట్స్ పెట్టుకోవాలి. మనము ఏదైనా కట్టర్తోని ఇలా పీసెస్లా కట్ చేసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేను త్రిభుజ ఆకారంలో కట్ చేసుకున్నాను. ఇలా అన్నింటినీ కట్ చేసేసుకోండి. ఇలా తయారు చేసుకుంటే ఇవి మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయండి. ఒక 15-20 రోజుల వరకు నిల్వ ఉంటాయి. కానీ అన్ని రోజులు మన ఇంట్లో పిల్లలు ఉంచరు. పెద్దలు కూడా చాలా ఇష్టంగానే తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. బయట కొంటాం కదా లేస్ ప్యాకెట్లు, ఆ టేస్ట్ వస్తాయి. ఇలా అన్నీ కట్ చేసుకొని కళాయి పొయ్యి మీద పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకొని మనం కట్ చేసిన పీసెస్ కొంచెం బ్యాచెస్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేయడానికి టైం పడుతుందండి. పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఖచ్చితంగా గోల్డ్ కలర్లోకి మారినంత వరకు ఉంచి గోల్డ్ కలర్లోకి మారిన తర్వాత మనం బయటికి తీసేసేయాలండి. వీటిని వేరే బౌల్లో వేసేసుకొని మిగిలిన కూడా ఇలానే బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా అన్నీ ఫ్రై చేసిన తర్వాత ఇందులోని కారపొడి 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి. అలాగే చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మనము సాల్ట్ ఇందులో కలిపాం కాబట్టి సాల్ట్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి ఒక ప్లేట్ మూత పెట్టేసి బాగా కలిపేసుకుంటే మొత్తం అంతా మనకి పట్టుకుంటాయి ఆ చిప్స్ అన్నింటిని కారం అనేది. ఇలా మనం తయారు చేసుకుంటే టీ టైమ్స్లోని పిల్లల బ్రేక్ బాక్సెస్ కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా సపోర్ట్ చేస్తూ ఉంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.